అధికారమే హద్దుగా గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పెట్టిన వారిని ఎవరిని వదలకూడదు. ఒక్కొక్కరికి మన సత్తా, మన పవర్ ఏంటో చూపించాలి. అధికారం ఉన్నా లేకున్నా ఇంకోసారి మన వైపు చూడాలంటేనే హడలిపోవాలి. ఇది ప్రస్తుతం ఏపీలో కూటమిలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు నియోజకవర్గాలలో కొనసాగుతున్న హవా. ఎదురొచ్చిన వారిని ఇబ్బందులు పెట్టడం, అంతకు మించి పల్లెత్తి మాట అన్నా సరే కృష్ణుని జన్మస్థానానికి బలవంతంగా నెట్టేయటం ప్రస్తుతం ఏపీలో సహజంగా కనిపిస్తున్న దృశ్యాలు, నడుస్తున్న రాజకీయాలివి. బట్ అక్కడ ఓ మంత్రి ఇలాంటి వాటికి అంగీకరించడం లేదట. నో రివెంజ్, ఓన్లీ డెవలప్మెంట్. అంతేకాదు, ప్రతిపక్షం ఎదుటివారిపై కేసు పెట్టాలంటే నా అనుమతి తీసుకోవాలంటూ పోలీస్ అధికారులకు సైతం హుకుం జారీ చేశారట. రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్న ప్రస్తుతం ఈ రోజుల్లో గాంధీ పలుకులు చెబుతున్న ఆ మంత్రి ఎవరు? అభివృద్ధి అజెండా అంటున్న ఆ నేతెవరు? అభివృద్ధి మంత్రం వెనుక అంతర్యం ఏంటి? వాజ్ ద ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రాజకీయాల రూటే సపరేటు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, ఆధిపత్య ధోరణులు రాయలసీమను మించిపోతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరస్పరం కేసులు, ఆరోపణలు సర్వసాధారణంగా ఉండేవి. మరీ ముఖ్యంగా సర్వేపల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ప్రత్యర్థి వైసీపీలో మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. అలాగే ఆనాడు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కూడా తన పవరేంటో చూపించారు. కావలి నియోజకవర్గంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి, ఆయన ప్రత్యర్థిగా ఉన్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మధ్య కూడా అదే స్థాయి కక్షపూరిత రాజకీయాలు కొనసాగాయి. ఆనాటి రాజకీయాలకు కొనసాగింపుగా ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో అదే సీన్ రివర్స్లో కొనసాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఓవరాల్గా నెల్లూరు జిల్లా రాజకీయాలు అలా ఉంటే అందుకు భిన్నమైన రాజకీయాలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నాయట. అవును, నెల్లూరు జిల్లా గత రాజకీయాలకు భిన్నమైన పాలిటిక్స్కు తెరలేపారట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. తొలిసారి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రి నారాయణ అమరావతి నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అమరావతి నిర్మాణ బాధ్యతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకే అప్పగించారు. ప్రధానంగా నగర రాజకీయాలంటే ఎవరికి వారు నేతలుగా చెలామణి అవుతుంటారు. స్థానికంగా వారి ఆగడాలు అంతే స్థాయిలో ఉంటాయి. బట్ నెల్లూరు నగరంలో ఇందుకు భిన్నమైన వాతావరణాన్ని సృష్టించాలనుకున్నారట మంత్రి నారాయణ. రాజకీయ రాజధానిగా పాత తరంలో నెల్లూరు జిల్లాకున్న పేరును పునరుద్ధరించాలి అంటున్నారట. ఆయన చెప్తున్న మాట ఒక్కటే, నో రివెంజ్ పాలిటిక్స్, ఓన్లీ డెవలప్మెంట్ అంటున్నారట. గత ప్రభుత్వంలో తమపై అక్రమ కేసులు పెట్టారని నేతలు మొరపెట్టుకుంటున్నా నా ఇలాఖాలో అలాంటి రాజకీయాలు ఉండబోవనే బదులిస్తున్నారట. దీంతో గత వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ ఇబ్బంది పెట్టిన వారు మాత్రం చాలా హ్యాపీగా రిలీఫ్ అవుతున్నారట. గత ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారట. ఇదే సమయంలో మంత్రి నారాయణ వెంట ఉన్న అనుచరగణం రివెంజ్ పాలిటిక్స్కి మంత్రి అడ్డుకట్ట వేయడంతో అసహనం, అసంతృప్తితో రగిలిపోతున్నారట. మంత్రి నారాయణ అంటేనే నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ విద్యావేత్తగా పేరుంది. నెల్లూరులో అయితే ఆయనను మంత్రి అనే కంటే మాస్టారుగానే ఇప్పటికీ గుర్తింపు ఉంది. చదువుల్లో మ్యాథమెటిక్స్ మాస్టర్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా పొందిన మంత్రి నారాయణ తాజాగా అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం పాతతరం నేతలకు సైతం మింగుడు పడటం లేదట. రాజకీయాలు ఎన్నికల వరకే, ఆ తర్వాత అభివృద్ధి మన అజెండా అని చెప్పే నేతలు అధికారం చేతికి రాగానే పవర్ చూపుతుండగా మంత్రి నారాయణ ఇందుకు భిన్నమైన ధోరణి ఎంచుకోవటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందట. అన్నట్టు గత ప్రభుత్వ హయాంలో ఆయనపై కేసులు లేవా అంటే బోలెడు కేసులు. వాటిని ఆయన ఇంకా మోస్తూనే ఉన్నారట. మంత్రి నారాయణపై గత ప్రభుత్వ హయాంలో దాదాపు 19 కేసులు నమోదయ్యాయట. ప్రస్తుతం ఆ కేసులో కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయట. అందులో కొన్ని సుప్రీంకోర్టులోనూ కొనసాగుతున్నాయట. ఇన్ని ఉన్నా నియోజకవర్గంలో క్యాడర్కి నో రివెంజ్, ఓన్లీ డెవలప్మెంట్ అంటూ మాస్టారు చేస్తున్న హితబోధ అనుచరులకు మాత్రం చిర్రెత్తిస్తోందట. కొందరు బాహాటంగానే ఇదేంటి మంత్రి మా చేతులు కట్టేస్తున్నారు అంటూ వాపోతున్నారట.
బట్ వాటిని మంత్రి లైట్ తీసుకుంటున్నారట. గత వైసీపీ 5 ఏళ్ల హయాంలో ప్రస్తుత నుడా చైర్మన్గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు కొందరు నేతలపై రౌడీ షీట్లు సైతం ఓపెన్ చేశారు. పోలీసులు అప్పటి అధికార పార్టీ నేతలు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యి టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారట. ఇప్పుడు అధికారం మారటం, తెలుగుదేశం పార్టీ పవర్లోకి రావడంతో తిరిగి వారిపై రివెంజ్ ప్లాన్ చేయాలని నేతలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారట. ఓ లిస్టు సైతం ఆయన ముందు పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై నారాయణ పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ వినిపిస్తోంది. అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో క్యాడర్కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అలాంటి పనులు చెయ్యొద్దు అంటూ ముఖ్య నేతలతో పాటు పోలీసులకు సైతం ఆయన హెచ్చరికలు జారీ చేశారట. తన మీద కూడా గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, కానీ నేను వాటి జోలికి వెళ్లాలనుకోవటం లేదని మంత్రి చెప్పుకొచ్చారట. తన నోటీసులో లేకుండా వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టొద్దని సూచించారట మంత్రి నారాయణ. అభివృద్ధి అజెండాగా పనిచేస్తే ప్రజలు ఆటోమేటిక్గా గుర్తిస్తారని, ప్రత్యర్థి పార్టీ నేతలు సైతం మనల్ని మెచ్చుకునేలా పనిచేద్దామని మంత్రి నారాయణ చెప్తుండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట. కక్ష తీర్చుకుందామంటూ రగిలిపోయే క్యాడర్ కాళ్లు చేతులు కట్టేస్తుండటంపై కొందరు నేతలు మంత్రిపైనే గుర్రుమంటున్నారట. అంతేకాదు అక్రమ కేసులు వద్దని చెప్తున్న మంత్రి నారాయణ గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టించుకున్న తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు నిట్టూరుస్తున్నారట. మరోవైపు వైసీపీ నుంచి చేరిన కొందరికి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా పాతతరం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. అభివృద్ధి మంత్రిని జపిస్తూ మంత్రి నారాయణ బిజీగా ఉంటూ పార్టీ కోసం పనిచేయండి, భవిష్యత్తు ఉందంటూ గాంధీజీ సూత్రాన్ని వల్లించటం కొందరికి ఏమాత్రం మింగుడు పడటం లేదట. ఈ మాస్టారు మాటలపై కొందరు ద్వితీయ శ్రేణి నేతలు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అభివృద్ధి అజెండా అంటూ ముందుకు సాగుతున్న మంత్రి నారాయణ ఇలాకాలు పాతతరం నేతలు ఇటీవల కొంత తీవ్ర అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతున్నా అందులో పాతతరం నేతలను ఇన్వాల్వ్ చేయకపోవడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టిన మంత్రి నారాయణ క్యాడర్ని పట్టించుకోవాలి కదా అంటున్నారట. పార్టీలో కొందరికి మాత్రమే పెత్తనమిస్తూ మరికొందరిని దూరం పెడుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అభివృద్ధికి దగ్గరగా ఉండాలనుకునే నారాయణ అసంతృప్తిగా ఉన్న క్యాడర్ని సైతం దగ్గరికి తీసుకుంటే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారట. తాజాగా నియోజకవర్గంలో జరుగుతోన్న నో రివెంజ్ ఓన్లీ డెవలప్మెంట్ అంటున్న మాస్టారు నినాదం రానున్న కాలంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి మరి.